Hello all, welcome to SKS Academy. This is Sairaj. So today mana video endante inter first year maths A nunchi very favorite and important topic matrices chapter nunchi matrix inversion method discuss cheddam. Okay na? So long answer question lo ee question anedi already last class lo discuss chesina Cramer's rule and this matrix inversion method. These two methods are more repeated questions from your 1A question paper. Okay, so let's end work chudandi. So let's discuss about the by using matrix inversion method solve given system of equation. Okay na? So first of all, according to the system of given system of equations, from given system of equations, so we can write relation Ax is equal to B. Ax is equal to B అన్న no issue, Ax is equal to D అన్న కొన్ని బుక్ లో D ఉంటది, ఏం కన్ఫ్యూజింగ్ కాకండి. సో ఈ ఈక్వేషన్ నుంచి మనకి ఏంది Ax is equal to B. ఇందులో నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది? X ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? X ఫైండ్ అవుట్ చేయాలి. సో X ఫైండ్ అవుట్ చేయాలంటే అప్పుడు ఏమవుతుంది? A ఇన్వర్స్ ఇంటూ B. సో X ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమవుతుంది మనకు? A ఇన్వర్స్ ఇంటూ B అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ వెరీ మోస్ట్ మనకి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇది అన్నట్టు. X is equal to A inverse into B. అంటే A inverse ఫైండ్ అవుట్ చేయాలి, దానికి ఏం మల్టిప్లై చేయాలి? B మల్టిప్లై చేయాలి. సో బిఫోర్ దానికంటే ముందు మనకు ఫస్ట్ ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ నుంచి నువ్వు ఏం రాసుకోవాలి? A మ్యాట్రిక్స్ రాసుకోవాలి, B మ్యాట్రిక్స్ రాసుకోవాలి, X మ్యాట్రిక్స్ రాసుకోవాలి. సో A మ్యాట్రిక్స్ ఏమైతే చూడండి, మనకి A మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ XYZ కోఎఫిషియెంట్స్ మా. సో 2 -1 and 3, 2 -1 3, నెక్స్ట్ 1 1 1, నెక్స్ట్ ఏంటిది 1 -1 1. దిస్ ఇస్ ద A మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఏంటి? X మ్యాట్రిక్స్ అంటే నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సిన XY Z వాల్యూస్. నెక్స్ట్ B అంటే ఏంటి? ఈక్వల్ గా మన కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా, 9 6 2. సో ఇది మనకు ఫ్రమ్ ద ఈక్వేషన్ నుంచి ఫస్ట్ మ్యాట్రిక్స్ రాసుకున్నాం. సో మ్యాట్రిక్స్ రాసుకోవడానికి ఏంటిది? A ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ నీ టార్గెట్ ఏంటిది? ఇన్వర్స్ మెథడ్ అంటే నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది A ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో A ఇన్వర్స్ అంటే మనకు ఫార్ములా ఏంటి? A inverse is equal to adjoint of the matrix by determinant of the matrix. ఏంటిది? adjoint of the matrix by determinant of the matrix. సో ఇది మనకి ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏంటి మనకి అంటే డినామినేటర్ లో ఉన్న డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. డినామినేటర్ లో ఉన్న డిటర్మినెంట్ ఎందుకు సార్ అంటే ఇఫ్ డిటర్మినెంట్ కనుక 0 వస్తే వి కాంట్ ఫైండ్ అవుట్ ద A ఇన్వర్స్. అది మనకు ఫస్ట్ మెథడ్. అందుకే ఫస్ట్ దేని ఫైండ్ అవుట్ చేయాలి? డిటర్మినెంట్ ఆఫ్ A. సో డిటర్మినెంట్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం తెలుసు కదా. సో 2 into 2/2 మ్యాట్రిక్స్ 1 1 -1 1. నెక్స్ట్ ఆల్రెడీ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, మనకి ఇదే కదా ప్లస్ మైనస్ ప్లస్. ఓకేనా? ఆల్టర్నేటివ్ చేంజ్ అవుతా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఓకేనా? ఈ సైన్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం చేద్దాం? 1 into నెక్స్ట్ ఏంటిది? ఈ 1 రాస్తున్నావు కాబట్టి ఈ కాలం ఈ రో ఏమైంది? 1 1 1 1. నెక్స్ట్ ప్లస్ 3 into 1 1 -1 1 1 1 -1. సో అప్పుడు రాసుకుని జాగ్రత్తగా 2 into 1 + 1 ప్లస్ 1 into 1 - 1 ప్లస్ 3 into -1 -1. సో అప్పుడు ఏం రాసుకోవచ్చు? 2 into 2 plus 1 into 0 plus 3 into -2. So 4 plus 0 plus minus of 6. So 4 - 6 ఎంత అవుతుంది? -2. సో డిటర్మినెంట్ ఎంత వచ్చింది మనకి? -2 వచ్చింది. సో డిటర్మినెంట్ కన్ఫర్మ్ అయిపోయింది కదా. సో డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0, ఇక్కడ మన స్టేట్మెంట్ రాసుకోవాలి. సో if det not equal to 0, if det not equal to 0, A inverse exist. సో A inverse అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇప్పుడు A inverse ఎగ్జిస్ట్ కావాలి మనకు నెక్స్ట్ ఏం కావాలి? అడ్జాయింట్ ఆఫ్ A కావాలి. ఏం కావాలి? అడ్జాయింట్ ఆఫ్ A కావాలి. సో అడ్జాయింట్ ఆఫ్ A అంటే ఏంటి సార్? మరి ఇక్కడ అదే ఇంపార్టెంట్. అడ్జాయింట్ ఆఫ్ A అంటే కోఫాక్టర్స్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసి దానికి ఏం అప్లై చేయాలి? ట్రాన్స్పోజ్ అప్లై చేయాలి. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసి దానికి ఏం అప్లై చేయాలి? ట్రాన్స్పోజ్ అప్లై చేయాలి. సో ఇది ఇంపార్టెంట్. మరి కోఫాక్టర్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి చూద్దాం ఇప్పుడు. ఓకేనా? డైరెక్ట్ నేను డెట్ చేస్తున్నా, సారీ మ్యాట్రిక్స్ వేస్తున్నా. సో కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ పొజిషన్ లో ఉన్న దానికి కోఫాక్టర్స్ రాద్దాం ఫస్ట్. ఓకేనా? సో కోఫాక్టర్స్ రావాలంటే చూడండి, ఫస్ట్ ఏంటి మనకి
2 కి కోఫాక్టర్స్. 2 కోఫాక్టర్స్ అంటే ఏమవుతుంది 1 1 మైనస్ 1 1 ఓకేనా. సో డిటర్మినెంట్ ఆఫ్ 1 1 మైనస్ 1 1 ప్లస్ కాబట్టి దానికి ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ దానికి ఏంటి ఇక్కడ -1 కోఫాక్టర్స్ చేసేటప్పుడు ఈ ఎలిమెంట్ మల్టిప్లై ఓన్లీ ఆ సైన్ మల్టిప్లై అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఆఫ్ 1 1 1 1 ఓకేనా. సో మైనస్ ఆఫ్ 1 1 1 1 నెక్స్ట్ 3 కి ఏమైతుంది ఈ కాలం ఈ రో 1 1 1 1 1 1 మైనస్ 1 సో ప్లస్ 1 1 1 మైనస్ 1 అంతేనా. సో 1 1 మైనస్ నెక్స్ట్ ఏంటి ఈ -1 కి. సో -1 కి ఏమైపోతుంది చూడండి ఇక్కడ ఈ 1 కి. సో ఇది ఇది ఇదే -1 3 -1 1 -1 3 -1 1. సో నెక్స్ట్ ఏమైపోద్ది +1 కి ఇది ఇది ఎలిమెంట్ 2 3 1 1 ఓకేనా. సో 2 3 1 1 నెక్స్ట్ ఏంటి ఈ 1 కి ఇది ఇది 2 -1 1 -1 ఓకేనా. సో మైనస్ వేసేయాలి ఈ 1 కదా ఇది ఇది పోతే 2 -1 2 -1 1 -1. సో నెక్స్ట్ లాస్ట్ లో 1 కి ఏమైపోద్ది -1 3 1 1 ఓకేనా ప్లస్ అయితే -1 3 1 1 ఓకేనా. సో -1 3 1 1 నెక్స్ట్ -1 ఇక్కడ ఆల్ మైనస్ లో ఉంటుంది మైనస్ నెక్స్ట్ -1 ఇప్పుడు ఏమైపోద్ది చూడండి ఈ కాలం ఈ రో 2 3 1 1 2 3 1 1 నెక్స్ట్ లాస్ట్ 1 కూడా ఏమైతుంది ప్లస్ సో ప్లస్ అయినప్పుడు ఏమైంది ఇది మొత్తం పోతుంది ఈ కాలం ఈ రో పోతుంది 2 -1 1 1 2 -1 1 1. సో దీనికి ఏం అప్లై చేసి మనం దానికి ట్రాన్స్పోజ్ చేయాలి అదే మనకి అడ్జాయింట్ ఆఫ్ ఏ అవుతుంది. సో అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు రాసుకుందాం ఇప్పుడు చూడండి ఇక ఇదేమైతుంది 1 1 అంటే ఏమైతుంది 2 అయిపోతుంది ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. నెక్స్ట్ -1 1 ఏమైతుంది 0 డైరెక్ట్. నెక్స్ట్ 1 -1 -1 -2 నెక్స్ట్ -1 ఏమైతుంది +3 అవుతుంది. ఇక్కడ చూడండి -1 1 into -1 +3 ఏమైపోతుంది 2 కానీ ఇక్కడ ముందు మైనస్ ఉంది కాబట్టి -2. నెక్స్ట్ 2 -3 సారీ 2 1 2 2 -3 -1 ఓకేనా. సో 2 0 అండ్ నెక్స్ట్ ఏమైతుంది 2 -2 -1 నెక్స్ట్ ఇది ఏమైతుంది -2 +1. సో అప్పుడు ఏం రాసుకోవచ్చు నువ్వు ఇక్కడ చూడండి -2 +1 అంటే ఏంటి -1 మళ్ళీ -1 కాస్త లాస్ట్ కి +1 అవుతుంది నెక్స్ట్ -1 -3 -4 సో -4 ఇక్కడ ప్లస్ అవ్వడం -4 నెక్స్ట్ 2 -3 అంటే ఏంటి ఇది మళ్ళా 2 -3 అంటే -1 +1 అయిపోద్ది ఇది కూడా +1 ఓకేనా. నెక్స్ట్ ఏంటిది 2 +1 3. సో దీనికి ఏం అప్లై చేయాలి మనం ట్రాన్స్పోజ్ చేయాలి దట్ ఈస్ అడ్జాయింట్. సో ట్రాన్స్పోజ్ అప్లై చేద్దాం ఈజీగా ఏం రాసుకోవచ్చు ఈ రో తో ఈ కాలం అయిపోతుంది అంటే ఏంది 2 0 -2 ఈ రో ఫస్ట్ కాలం ఈ రో సెకండ్ కాలం అంటే ఏంది నెక్స్ట్ -2 -1 1 నెక్స్ట్ -4 1 3. సో దిస్ ఇస్ ద అడ్జాయింట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఓకేనా ఏంటిది అడ్జాయింట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటిది ఇంకా నెక్స్ట్ ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం. ఏం ఫైండ్ అవుట్ చేయడం ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఏంది 1/det A into adjoint A 1/det A into adjoint A. సో 1/det A ఎంత వచ్చింది మనకి det A చూడండి ఇక్కడ ఎంత det A ఎంత -2 det A ఎంత -2 నెక్స్ట్ ఏంటి adjoint A వచ్చింది కదా adjoint A ఎంత 2 -2 -4 ఓకేనా. సో 2 -2 -4 ఓకేనా 2 -2 -4 నెక్స్ట్ 0 -1 1 0 -1 1 ఓకేనా. నెక్స్ట్ ఇదేంటి -2 1 3 -2 1 3 ఇదేంటి మనకు ఏ ఇన్వర్స్ వచ్చేసింది. కానీ ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి ఎక్స్ కావాలి. ఎక్స్ కావాలంటే ఫార్ములా ఏంది ఏ ఇన్వర్స్ ఇంటూ బి అంటే ఏం రాసుకోవచ్చు -1/2 ఇంటూ 2 -2 -4 0 -1 1 -2 1 3 దిస్ మల్టిప్లైడ్ విత్ ఏ మ్యాట్రిక్స్ తోటి బి మ్యాట్రిక్స్ అంతా మనకి ఇక్కడ ఇచ్చింది కదా 962 మనకి సింపుల్ క్యాలిక్యులేషన్ వేరే కోసం నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తాం ఓకేనా. ఇది ప్రే మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్ ఇదే మ్యాట్రిక్స్ 3 x 1 మ్యాట్రిక్స్.
సో ఫైనల్ గా మనకి ఏమవుతుంది, ఫైనల్ గా వచ్చే మ్యాట్రిక్స్ కూడా ఏమవుతుంది, ఈ రెండు సేమ్ అయినా కదా, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్. ఫైనల్ గా వచ్చే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కూడా 3x1 వస్తుంది. 2 9 గా 18 minus 12 minus 8. నెక్స్ట్ 0 minus 6 plus 2. నెక్స్ట్ ఏమైతుంది minus 18 plus 6 3 to the 6. సో దిస్ ఇస్ ద మనకి వచ్చేసింది. ఏంటిది ఇది ఇప్పుడు -1/2 ఇంటూ చేయండి ఇక 18 minus 2 minus 8 అంటే ఏమొస్తాయి, -2 అంటే -2. నెక్స్ట్ -6 plus 2 అంటే ఏమొస్తుంది చెప్పండి, -4. నెక్స్ట్ 6 plus 6 12 అంటే -6. సో ఫైనల్ గా దీన్ని ఇప్పుడు డైరెక్ట్ డివైడ్ చేసుకుంటే మనకు, సో ఫైనల్ గా x is equal to ఏం రాసుకోవచ్చు, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 2/2 1 4/2 2 6/2 3. సో x వాల్యూస్ ఏంటివి 1, 2, 3. సో ఫైనల్ గా ఏం రాసుకోవచ్చు, x is equal to 1, y is equal to 2, z is equal to 3. సో నీ టార్గెట్ ఏంటిది, టు ఫైండ్ x, y, z వాల్యూస్. సో x, y, z వాల్యూస్ వచ్చినాయి కదా. సో దిస్ ఇస్ ద మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. మ్యాట్రిసెస్ లో మనకి వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. ఓకేనా. సో జాగ్రత్తగా టార్గెట్ ఎలా చూసుకోండి, జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ మొత్తం చేసినా మీరు కన్ఫ్యూజ్ అయ్యేది, ఇక్కడ కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఓకే. సో ఐ హోప్ క్లియర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.